కారెక్కుతాను సార్. మా వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. నువ్వు ఒక మహిళను కూడా చూడకుండా నన్ను నువ్వు అనుకుంటా నా మీద ఎంత దౌర్జన్యం. కాదండి, నువ్వు అనుకుంటా ఇంత దౌర్జన్యమా? మహిళలను కూడా చూడకుండా మా కార్లు పాల్గొంటారు. మహిళలను చూడకుండా నువ్వు అనుకుంటే అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. ఎంత దారుణం అండి ఇది. ఇదేనా రైతుల ప్రభుత్వం అని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ విధంగా దాడి చేస్తారు? మహిళలంటే గౌరవం లేదా? అసలు నిజంగా కారు మీద పడి ఎట్లా అంటే దాడి చేసినట్టు ఏదో తీవ్రవాదులు అంటే రైతులంటే రైతులకి మద్దతు ఇచ్చేవాళ్ళంటే రైతులకు మద్దతు ఇచ్చేవాళ్ళంటే తీవ్రవాదులు, మేము ఉగ్రవాదులమా? మేము కాదు సార్, మమ్మల్ని వెనక్కి వెళ్ళిపోమన్నారు, మేము వెనక్కి వచ్చేస్తున్నాం. అక్కడ మా మీద మా మాట కూడా మీరు వినాలి. మీ మాట విన్నప్పుడు మీరు కూడా మా మాట వినాలి సార్. ఆయన కాదు వినండి, రేపు కాదు సార్, ఇప్పుడు వినండి. మీరు ఆపారు కాబట్టి మీరు వినండి. కాదు అక్కడ కారులో వాళ్ళందరూ తినండి కాదు వినండి. ఒక మాట చెప్పండి. అమ్మా మీరు టచ్ చేయకండి, మేము తీవ్రవాదులు కాదు. దాడి చేస్తున్నారు. తప్పది, అట్లా దాడి చేయొద్దు, కారు మీద దాడి చేయొద్దు. సార్ ఉండండి, దాడి చేస్తున్నారా కారు మీద? ఏంటిది? కందుకూరులో కరేడు గ్రామంలో రైతులకు మద్దతుగా వచ్చినందుకు నా కారు పైన దాడి చేసి సిఐ వెంకటేశ్వరరావు, ఎస్ఐ అంకమ్మారావు ఇద్దరు కూడా కారు మీద దాడి చేసి కారు పగలగొట్టి నన్ను మహిళను కూడా చూడకుండా చాలా అగౌరవపరుస్తూ మాట్లాడి కించపరిచి నన్ను ఈ విధంగా మమ్మల్ని అందరినీ కూడా కారులో కూర్చోబెట్టి కందుకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు. మీరు ఆ గ్రామంలోకి వెళ్లకూడదు అంటే మేము వాళ్ళకి గౌరవించి వెళ్లట్లేదు అని చెప్పి వెనక్కి తిరిగితే మీడియా మిత్రులు వచ్చితే మాట్లాడుతుంటే విషయం తెలియజేస్తా ఉంటే నా కారు పైన దాడి చేసి కారు పగలగొట్టి నన్ను ఈ విధంగా అవమానపరిచి నన్ను కారులో కూర్చోబెట్టి బలవంతంగా కందుకూరు పోలీస్ స్టేషన్ తీసుకెళ్తా ఉన్నారు. నేను ఎక్కడా కూడా రోడ్డు మీద కూర్చుంది లేదు, ఎటువంటి ధర్నా చేసింది లేదు, నిరసన తెలియజేసింది లేదు,
కేవలం మనకు అన్నం పెట్టే రైతన్నకి మద్దతుగా, రైతులకు మద్దతుగా వెళ్తున్నాం అని చెప్పి వెళ్తున్నందుకు ఈ విధంగా మా పైన పోలీసుల చేత దాడి చేయించినటువంటి ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇదేనా మీరు మాకు మాటిచ్చి అధికారంలోకి వచ్చింది? మహిళల్ని ఈ విధంగా అగౌరవపరిచి, కించపరిచి, రైతులకు అన్నం పెట్టే రైతన్నను అవమానపరచడానికైనా మీరు ఈ అధికారంలోకి వచ్చిందని చెప్పి ప్రశ్నిస్తా ఉన్నాను. దయచేసి మమ్మల్ని కాపాడండి. మాతో పాటు ఉన్నటువంటి నేతి మహేష్ ను ఎత్తుకెళ్లి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తాము, అతన్ని ఎరక్కొట్టాలి అని చెప్పి కూడా పోలీసులు మాట్లాడుతూ ఉంటాం విన్నాము. నాతో పాటు ఇంకొక సామాజికవేత్త వసుంధర గారు ఉన్నారు, డాక్టర్ వసుంధర గారు ఉన్నారు. అదేవిధంగా కొంతమంది యువకులు ఉన్నారు. డ్రైవింగ్ చేసే డ్రైవర్ పై కూడా దాడి చేసే ప్రయత్నం కూడా చేసినటువంటి సందర్భం ఇది. దయచేసి అందరూ అర్థం చేసుకోవాలి, మాకు మద్దతు ఇవ్వాలి అని చెప్పి పార్టీలకు అతీతంగా కోరుతా ఉన్నాం. ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ గమనించాలి. ఇటు ఇంత రాక్షసంగా ఈ పోలీసులు అడ్డం పెట్టుకుని ఎమ్మెల్యే గాని, మీ ప్రభుత్వ పెద్దలు గాని వ్యవహార శైలి మార్చుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాను. నోటీస్ ఇవ్వండి, తీసుకుంటారు, వెళ్తే మీరు యాక్షన్ తీసుకోవాలా. నోటీస్ తీసుకోపోతే కదా ఆయన, అంతేగాని ఉగ్రవాదుల్లాగా, తీవ్రవాదుల్లాగా దింపండి మేము తీసుకెళ్లిపోతామని మాట్లాడితే ఎట్లా సార్ అది? అది తప్పు. ఉగ్రవాదులు, తీవ్రవాదులు ఎవరు లేరు. రైతుల పక్షాన్ని నిలబడే వాళ్ళు పార్టీలకు అతీతంగా ఎవరైనా రైతుల కోసం మాట్లాడతారు. మేడం వసుంధర గారు, మీరు గ్లాస్ పైకండి. అది తప్పు. ఇచ్చేయండి, దింపండి, తీసుకెళ్లిపోతాం. ఏంటి సార్ అది? నోటీస్ ఇవ్వండి. ఆయన అక్కడికి వెళ్తే తప్పు అవుద్ది, అంతే కదా? అదే రూల్ ఎక్కడైనా. ఓకే, ఫైన్, వీ అండర్స్టాండ్. అంతేగాని దింపండి మేము ఎత్తుకెళ్తామంటే ఎక్కడికి ఎత్తుకెళ్తారు మీరు? ఉండండి, మీడియా వాళ్ళకి కాల్ చేస్తాను. ఎత్తుకెళ్లిపోతారా మీరు? ఎవరిని ఎత్తుకెళ్లిపోతారు మీరు అసలు? చెప్తానండి సార్. కావాలంటే మీరు ఆపండి మమ్మల్ని, అది దట్ ఈస్ కరెక్ట్. అంతేగాని దింపండి ఎత్తుకెళ్లిపోతామండి. హలో, నమస్తే అండి. ఇక్కడ కరేడు గ్రామం ఎంట్రన్స్ లో బ్యారికేడ్ దగ్గర ఆపారు, వెళ్ళటానికి వీల్లేదు అంటున్నారు. ఆయన ఉమామహేశ్వరరావు గారు కండువా వేసుకుని ఉన్నారని చెప్పి ఆయన దింపండి మేము ఎత్తుకెళ్తామని చెప్పి పోలీసులు బెదిరిస్తా ఉన్నారు. ఒకసారి ఇటు వస్తారా మీరు? రండి, ఇక్కడికి రండి తొందరగా. కారు వెనక పెట్టాయా? వస్తారు, మీడియా వాళ్ళు ఇక్కడేనండి, ఊరు ఎంట్రన్స్ లో. అవునండి, ఒకసారి రండి సార్. నాకు తెలుసు కదా ఏం మాట్లాడాలో. కూర్చోండి, మేము ఆపుతాం, పక్కకు ఆపుతాం. మీరు నోటీస్ ఇవ్వండి, నోటీస్ ఇవ్వండి. ఆయన వెళ్తే మీరు తప్పు అవుద్ది కదా బ్రదర్. ఏంటిది? ఇవ్వండి ఎత్తుకెళ్ళిపోతామంటే ఎవరు? ఆయన పేరేంటి? సార్ పేరేంటి? ఎత్తుకెళ్ళిపోతాం అంటున్నారు. తీవ్రవాదులా ఏమన్నా? ఏం సార్, ఉగ్రవాదులా? ఎట్లా సార్ అది? ఆయన పేరేంటి? వెంకటేశ్వరరావు గారు సిఐ. అడుగుతాను ఇప్పుడు, చంద్రబాబు నాయుడు అడుగుతాను. ఎత్తుకెళ్ళిపోతారంట. అట్లా దింపండి ఆయన ఎత్తుకెళ్ళిపోతా ఉన్నప్పటి నుంచి వీడియో తీసావా? పెట్టు, లెఫ్ట్ పెట్టు. అరెస్ట్ లేదు, ఏం లేదు. లాక్ చేయి, కారు లాక్ చేసి. కారు లాక్ చేయి, గమనించుకోండి. ఇక్కడే ఉన్నాం, మీటింగ్ దగ్గర ఆపేశారు. లోపలికి వచ్చాము, ఆపేశారు. మీడియా వాళ్ళు రమ్మని చెప్పానులేండి, వస్తున్నారు.